దేవుని వాక్యం అందించేవారు. అందరికి ప్రైజ్లాడు చెప్తూ ఈ దినమును బట్టి ప్రతి దినం వల్లే ఈ దినమును బట్టి ఈ గడియను బట్టి ఈ నిమిషాన్ని బట్టి ఈ క్షణాన్ని బట్టి మనము నిత్యము ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. నిజంగా దేవుడు స్తుతులొందదగిన దేవుడు, పూజార్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన అతి పరిశుద్ధుడు, నీతిమంతుడు, అందరికీ అతీతుడు. ఎందుకంటే సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త, మహిమనందదగిన దేవుడు. ఆ మహిమలో ఉంటూ కూడా మన కోసమై తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి రిక్తుడుగా అయిపోయి పాపులతో కలిసి భోజనం చేస్తూ, పాపులతో సహవాసం చేస్తూ, పాపులకు నీతి మార్గం బోధిస్తూ, పాపుల్ని నీతి వైపు ఆకర్షిస్తూ, ఆయన రక్షించుకుంటూ, రోగులనెల్లా స్వస్థపరుస్తూ, తన గొప్పతనాన్ని చాటుకుంటూ, తన యొక్క కలిగిన తన మానవుడుగా ఉంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన నీతిని బోధించిన ఏకైక దేవుడు, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన ఏకైక దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా నాలో పాపముందేమో నిరూపించండి అని చెప్పిన ఏకైక మానవునిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన కలిగిన ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చినాడంటే ప్రభు మనం చాలా ధన్యులం. అందుకే ప్రతిదినము కూడా ప్రభుని ఆ విధంగా స్తుతించాలి. మనం ఇప్పుడు చూడబోయే అధ్యాయంలో కూడా అదే, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే ప్రభు జవాబిస్తాడు, ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మనం చూడబోతున్నాం. నిజంగా ఈ దినాల్లో చాలామంది ఆ దీపాంటి ప్రార్థన చేసినట్లుగా చాలామందిని దేవుడు లేపుకుంటాడు. అంత్య దినాల్లో చాలామంది దేవుడిని ప్రవక్తను లేపుకుంటాడు, బోధకుల్ని లేపుకుంటాడు, స్వస్థపరిచే వారిని లేపుకుంటాడు. అనేకమైన కార్యాలు ప్రభు జరిగించుకుంటూనే వస్తాడు అంత్య దినాల్లో. అదేవిధంగా సాతాను చేసే పని వాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడి పని వాడిది, మన పని మనది. మనం వాడితో ఏకీభవించకుండా ప్రభువుని మాత్రమే మనం కలిగి ప్రభువులో మనము జయం పొందుకోవాలని ఆయన ఆశపడతా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఈ దినాల్లో సాతానుడు కూడా తన సమయం కొద్దిదని ఎంచి విజృంభిస్తున్నాడు. ఈ దినాలు ఎక్కడలేవు, దగ్గరకు వచ్చేసింది. మనకి ఎక్కడో వింటా ఉన్నాం, దగ్గరకు వచ్చేసింది. నేనే క్రీస్తు అని ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు వచ్చి యేసుప్రభులాగా మాట్లాడుతూ, యేసుప్రభులాగా బోధ చేస్తూ, నేను అప్పుడు అట్లా చెప్పినా మీకు, కానీ మీరు ఇట్లా ఉంటున్నారు అని ప్రభువు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ నేనే క్రీస్తుని అన్నట్లుగా చేస్తూ ఉంటే దాదాపు 300 మంది యవ్వనస్తులు ఆమెకు పాదాభివందనాలు చేస్తూ ఆమె ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వస్తారు అని. గతంలో చాలామంది వచ్చినారు, వాళ్ళని దొంగలుగా ఎంచినారు, వాళ్ళు ఉన్నారు, చనిపోయినారు. కానీ ఇవి అంత్యకాలం అంటానికి అనేకమైన సూచనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఇవన్నీ మనకు వస్తూనే ఉన్నాయి. నేనే క్రీస్తునని మన దరిదాపులకు హైదరాబాద్లోనే ఉందంట అమ్మాయి. ఆ విధంగా వస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు ప్రభావితం అవుతూనే ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఏదేమైనా ప్రభు మనల్ని అల్వాల్లో, అవునా అంటే హైదరాబాద్ అల్వాల్, అవునా అంటే అల్వాల్లో ఉంది అమ్మాయి. ఆ విధంగా ఎంత అంటే సాతానుడు ఎట్లా వాడుకుంటాడంటే అట్లా వాడుకున్నాడు. ఈ దినాలు చూస్తే అఘోరీలను వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చా అని హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉంది. ఆంధ్రాకు కూడా వస్తుందంట అక్కడక్కడ. ఎట్లా ఉంటారు? దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. నా దేవుణ్ణి కాపాడుకోవటానికి వస్తున్నాడు. దేవుణ్ణి కాపాడుకోవటానికి ఇంకొకరు అవసరమా? దేవుడు అనేవాడు తనందరినీ కాపాడుతాడు, కానీ తన కాపాడటానికి ఎవరు అవసరం లేదు. అలా రావటం, వస్త్రహీనులై తిరగటం, ఇది అపవిత్రతకి ప్రోత్సహించే క్రియలు తప్ప సనాతన ధర్మం అంటే ఏంది అసలు? పురాతన కాలం నుంచి, ఆది కాలం నుంచి ఉన్న ధర్మాన్ని కొనసాగించటం. చెప్పాలంటే యూదుల ఆరంభం నుంచి ధర్మశాస్త్రాన్నే అనుసరిస్తున్నారు. ఇప్పటికీ యూదుల ధర్మశాస్త్రంలోనే ఉన్నారు. అదనొచ్చు సనాతన ధర్మం అని. ముస్లింల ఆరంభం నుంచి ఏదైతే వాళ్ళు నమ్ముకున్నారో దాన్నే కొనసాగుతున్నారు. అది సనాతన ధర్మం. ఆరంభం నుంచి ఒక అంటే దేవుడు అనేవారు ఆరంభం నుంచి లేరు. ఇప్పుడు క్రొత్తగా ధర్మాన్ని కాపాడుకునేది ఏం లేదు. అసలు ధర్మం అంటే ఏంటి?
ధర్మం అంటే దేవుడు ఆజ్ఞాపించిన మార్గం అని అర్థము. ధర్మం అంటే మతం అని కూడా వస్తుంది. ధర్మం అంటే చేయదగిన నీతి న్యాయ సూత్రాలు. నీతి ఎక్కడుంటుంది ధర్మంలో? సనాతన ధర్మం కాపాడుకుంటున్నాం అనే వాళ్ళల్లో నీతి ఉందా అనేది ఆలోచించదగ్గ విషయం. ధర్మం అంటే దైవ జ్ఞానాన్ని బోధించేది. దేవుడు ఎంత జ్ఞానవంతుడైతే సృష్టిని సృజిస్తాడో అనేది. ధర్మం అంటే ప్రతి వ్యక్తి కూడా జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చేది. ధర్మం అంటే దాన ధర్మాలు. ధర్మం అంటే న్యాయానికి గెలుపు మార్గం. ఎక్కడ న్యాయం ఉంది అసలు? ఎక్కడ న్యాయం లేదు. అసలు కోర్టులకు వెళ్ళినా న్యాయం జరగట్లేదు. పాపము పరిపక్వమై మరణం కంటదన్నట్టుగా విస్తారంగా పాపం, ఎక్కడ పడితే అక్కడ పాపం, చూడలేని పాపాలు, భయంకరమైన ఘోరమైన విషయాలు లోకంలో జరుగుతున్నాయి. ఎక్కడ ధర్మం లేదు చెప్పాలంటే. ధర్మము లేని లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే మన ధర్మం, దేవుడే మన సృష్టికర్త, దేవుడే న్యాయవంతుడు, నీతిమంతుడు. దేవుడు ఒక్కడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని బైబిల్ చెప్తున్న ఆ దేవుడే మన దేవుడుగా కలిగిన ధన్యకరమైన జీవితం దేవుడు మనకిచ్చినాడు. నిజంగా అనేక వేదాల్లో కూడా ప్రభు ఆ విధంగా కొన్ని విషయాలు రాయించి పెట్టినాడు. దేవుణ్ణి తడువులాడి కనుగొంటారేమో అని. కానీ కొంతమంది కనుగొంటున్నారు, కొంతమంది మూర్ఖంగా అట్లనే ఉంటున్నారు. మూర్ఖులు కూడా ఉంటారు కదా, మూర్ఖులు చెప్పింది వినరు. వాళ్ళకి సరిగా తెలియదు, తెలిసింది చెప్పినా వినరు. అదనమాట. వాళ్ళకి నిజమే అనిపించినా నిజమని ఒప్పుకోవటానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించదు. వాళ్ళ ఈగో ఉంటుంది, వాళ్ళకి ఈగో ఫీల్ అవుతారు. ఇంతకాలం మేము వాదించాము, ఇప్పుడు మేము ఇది అవును అంటే మేము తగ్గిపోతామేమో అని. నిజంగా స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, సకల భువనాలను సృష్టించిన విశ్వకర్మను మీరు ఎరుగరు, మీ బుద్ధికి అతను తెలుసుకునే శక్తి లేదు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేస్తారు, వారు ఇహభోగములకే యత్నింతురు, తత్క వికాకముగా ఆలోచింపరు. వాళ్ళు ఆలోచింపరు. స్వామి వివేకానంద గారు చెప్పింది ఇది ఋగ్వేదంలో ఉంటుంది. ఆయన భాషలో చెప్పినాడు. సతః విధాతాయ ఇమా భజానాన్వ ద్యుష్మా కమంతరం బభూవ నిహారేణ ప్రావుత్య జల్ఫ చాసుత్రువ ఉక్తచాసరత్సి. కొన్ని విషయాలు నేను ఆ విధంగా రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఋగ్వేదంలో ఉంది. ఇది 10 అంటారు వాళ్ళు, 10:82 అని. నిజంగా ఇంత స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు, కానీ అది ఎరగరు, అది వెతకరు. ఏదో మనుషులు మేమే దేవుళ్ళు అయిపోవాలి, మేమే ఉండాలి. ఒక వస్త్రం వేస్తే ఒక దేవుడు, ఇంకొక వస్త్రం వేస్తే ఇంకొక దేవుడు, ఇంకొక రంగు వేస్తే ఇంకొక దేవుడు. మనుషులే దేవుళ్ళు అయితే సరే మనిషిగా దేవుడైన మనిషి నీతిగా జీవిస్తున్నాడంటే అది లేదు. అందులోనే అంటే వాళ్ళే నిజంగా పాపం చేసిన వాళ్ళు, వాళ్ళే మోసాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్లను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అన్యుల్లో ఉన్నారు, హైందవుల్లో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు మనుషులు. మనిషి అని చూపించుకుంటారు, మానవ స్వభావం బయటపడుతుంది. నిజంగా మాకు ఈ రోజులో సువార్త చెప్తా ఉంటే ఇది హిందూ దేశంలో మీరు మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని అడ్డుకునే వాళ్ళు, ఇక భయంకరంగా దేవుని బిడ్డల్ని కొట్టేవాళ్ళు, చేతైతే చంపేవాళ్ళు కూడా ఉన్నారు ఈ దినాల్లో. అసలు ఇది హిందూ దేశం కాదు, ఇది సింధు దేశం అంట. మనది సింధు నాగరికత, మెస్టోమియా నాగరికత, ఐగుప్తు నాగరికత ఉంది కదా. మనది భారతదేశంలో సింధు నాగరికత. సింధు దేశంగా అని పిలువస్తుంటే ఒక ముస్లిం అతను, వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు కదా, ఆయనకు పలకన చేతగాక హిందూ దేశము అన్నాడంట సింధుని. అప్పటి నుంచి హిందూ దేశం. అందుకే వాళ్ళు మేము హిందువులం, మా హైందూ దేశం ఇది, క్రైస్తవ్యాన్ని ఇక్కడ ప్రకటించడానికి లేదు అని, క్రైస్తవాన్ని ప్రకటించడం లేదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. సత్యాన్ని బోధిస్తున్నాం, పరలోకానికి మార్గం చెప్తున్నాం. బలవంత మత మార్పిడి చేయడానికి వీల్లేదంటారు. బలవంత మత మార్పిడి ఎవరు చేయటం లేదని చెప్పినా వాళ్ళు వినరు. మనం ప్రభు గురించి చెప్తాం, ఒక పత్రిక ఇస్తాం, ఇష్టమైతే తీసుకుంటారు, లేదంటే వద్దంటారు. ఆ మాట చెప్తే కూడా వాళ్ళు వినరు. వినటానికి కూడా ఇష్టం లేకుండా సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు కదా గెలవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. ఆ రోజు సాతాను లూసిఫరు కెరూబు దూత క్రింద పడవేక మునుపు వాడు చేసే డ్యూటీ అది. దేవదూతలు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు,
ఎట్లా ఎట్లా చేస్తున్నారో రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి పరలోకంలో జరిగే విషయాలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి దేవునికి చెప్పాలి. అదే ఇప్పుడు కూడా వాడు కింద పడినా కూడా అదే డ్యూటీ చేస్తున్నాడు. వీటి కోసం వీటిని ప్రోత్సహించటం, దేవుని బిడ్డల మీద అపవాదులు వేయటం, నిందలు వేయటం, అది వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా. ఏదేమైనా ప్రభు కొరకే మనం నమ్మకంగా జీవించాలని ప్రభువారు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. నిజంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క దినం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళల్లో కూడా తెలుసుకునే విషయాలు వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఆర్యులు, హిత్తీయులు అని వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా సృష్టి బ్రహ్మాండ దేవుని దర్శించబడిందని, శబ్దం ద్వారా సమస్త సృష్టి ఆవిర్భవించింది అని, యజ్ఞం ద్వారా దేవుడు సృష్టిని చేశాడని. శబ్దం అంటే దేవుని వాక్కు చేత కదా సృష్టించాడు. యమలోకం ఉందని, యమలోకం అంటే పాతాళ లోకం, మరణం తర్వాత మృతులు యమలోకానికి వెళ్తారని యమలోకము అంటారు కదా వాళ్ళు, యమ పాశ్యంలో వేస్తారని. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ గ్రహించలేని పరిస్థితి. మరణించిన వారిలో మంచి వాళ్ళు పితరుల లోకానికి వెళ్తారని కూడా వీళ్ళ యొక్క ఆర్యుల యొక్క నమ్మకం. యజ్ఞం ద్వారా మానవునికి మోక్షం. యజ్ఞం అంటే ఏంది? మనం ప్రార్థన ద్వారానే మన యజ్ఞం, ప్రార్థనే. చాలామంది ఋషులు, చాలా పెద్ద పెద్ద ఇప్పుడు వాళ్ళు కూడా హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ దేవునిలో దీక్షగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా సాధు సుందర్ సింగ్కి చెప్పిన ఒక ఋషి ఉన్నాడు. ఆయన కూడా అక్కడ ఉంటూ పరలోక దర్శనాలు పొందుకుంటున్నాడు అనే పుస్తకాల్లో మనం చూసినాం. యజ్ఞం ప్రాముఖ్యమనే బ్రహ్మ అనే అతీత శక్తి వారిని ఆవరిస్తుంది. దేవుడే ఆయన సృష్టికర్త. వాళ్ళు ఎవరైతే బ్రహ్మ సృష్టికర్త అంటున్నాడో, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, నీతిగా బతికిన దేవుడు యేసు ప్రభువారు. బైబిల్ కూడా ఖచ్చితంగా చెప్పే విషయాలు ఇయే. కాబట్టి ఏదేమైనా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంతకుమించి మనం ఏం చేయలేం. మన వాక్యంలోకి వెళ్దాము. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా ఎన్నో విషయాలు, బైబిల్ విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారు. వాళ్ళల్లో ప్రభు కార్యం జరిగించాలని మనం ప్రార్థించాలి. నిజంగా యేసుక్రీస్తు పురావస్తు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న పడవను కూడా చూశారంట. ఎప్పుడంటే 1986 సంవత్సరంలో ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చిందని. ఆ దినాల్లో గలిలియా సముద్రంలో ఆ నీటి మట్టం కొంచెం తగ్గిపోయిందనమాట, కొన్ని కిలోమీటర్లు. అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఏదైనా వస్తువులు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటే ఇసుకలో ఒక పురాతనమైన పడవ కనిపించిందంట. ఆ పడవ సుమారు 2000 సంవత్సరాల నుండి అక్కడ ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి వాళ్ళు తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు దాన్ని బయటకు తీసి 11 సంవత్సరాలు ఈ రసాయనాల్లో ఉంచేసి పాడవకుండా తర్వాత దానిని మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. దీన్ని గల్లేయ పడవ, యేసుక్రీస్తు పడవ అని కూడా పిలుస్తారు. 26 అడుగులు పొడవు, 7.5 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తు ఉంటుంది ఆ పడవ అని చెప్తా ఉన్నారు. ఇందులో సుమారు 15 మంది ప్రయాణించవచ్చని. యేసుప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి ప్రయాణించారు కదా. నిజంగా తర్వాత కార్బన్ డేట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, క్రీస్తుపురం 120 సంవత్సరంలో నుండి క్రీస్తు శకం 40 సంవత్సరం మధ్య కాలంలో ఇది ఉంది అని వాళ్ళు తెలియజేసినారన్నమాట. ఇట్లాంటి పడవల మీద పేతురు, యోహాను, అంద్రెయ, యాకోబు వీళ్ళందరూ ప్రయాణం చేసినట్లుగా మనం 4 సువార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ బయటకు వస్తున్నప్పటికీ దాన్ని బైబిల్లో ఉన్న విషయాలు అని బయటికి రానివ్వటం లేదు. ఎర్ర సముద్రంలో ఉన్న ఫరో రథాలు కూడా వాళ్ళు కనుక్కున్నారు. ఆసియా ఆఫ్రికాల మధ్య ఉంది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం మీద గాలులు వీస్తూ ఉంటాయంట బాగా విపరీతంగా. కాబట్టి ఎర్ర సముద్రం దేవుడు 6 నెలలుగా చేసినప్పుడు 6 నెలల మీద ప్రజలు దాన్ని దాటుకుంటూ వెళ్ళినారు కదా, మనం నిర్గమకాండ 14లో చూస్తే. నిజంగా అయితే ఇది 1978లో డాక్టర్ ఎల్ఆర్ ముల్లాడ్ అనే శాస్త్రవేత్త, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు అంటే ఎర్ర సముద్రంలో కొన్ని ఫరో రథ చక్రాలని కనుగొన్నారంట. వీటిని బయటికి తీయటానికి ప్రయత్నిస్తే ఈజిప్ట్ ప్రభుత్వం ఒప్పుకోలేదంట. తర్వాత రష్యా శాస్త్రవేత్త వచ్చినాడు, ఆయన సెయింట్ పీటర్, ఆయన ఇంకా చాలామంది, ఎలెక్స్ అనే అతను, ఆండ్రోసో అనే వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయాల గురించి పరిశోధన చేసినారనమాట. బలమైన గాలి చేత సముద్రం 2గా చీల్చబడిందని శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా స్పష్టం చేయటం జరిగింది ఆ దినాల్లో.
అటుపక్క ఇటుపక్క నీళ్లు నిలబడ్డాయి. నడవటానికి మధ్యలో ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ యొక్క దూరం ఏర్పడిన దూరం మధ్య మార్గంలో 1800 మంది ప్రయాణం చేసి ఉంటారు అని వాళ్ళు అంచనా వేసినారంట. ఈ విధంగా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి, కానీ దుష్టుడు బయటికి రానివ్వడు. ఏదేమైనా మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని మనం గట్టిగా పట్టుకోవాలి. చాలామందిని వెనక్కి లాగేస్తున్నారు, చాలామందిని వెనక్కి లాగేసినారు కూడా, కానీ ప్రభువుని నిజముగా నమ్మితే రాగరు. ఎందుకంటే మనం ఒక స్థిరమైన తీర్మానం చేసుకుంటే నిజమైన రక్షణ పొందిన వారు వెనక్కి వెళ్ళరు. ఏదో స్వస్థతల కోసమో లేదంటే మందిరానికి వస్తే బాగుంటుందనో ఇట్లా వచ్చిన వాళ్ళు మాత్రము తొందరగా విడిచిపెట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుడు నా రక్షకుడు, నాకు పరలోకానికి మార్గమైన, నేను ఒకరోజు చచ్చిపోతే నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నేను విడిచిపెట్టను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని ఎవ్వరూ కదిల్చలేరు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఇది చూస్తే 20వ అధ్యాయంలో ఏదైన తర్వాత అంటే యెహోషాపాతు చక్కగా అనేక మందిని ప్రభు వైపు తిప్పినాడు. 19వ అధ్యాయంలో ప్రభు వైపు అనేకులను తిప్పి అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షించినాడు, అనేక హెచ్చరికలు కూడా చేసినాడు. కాబట్టి ఇంతవరకు బాగుంది. నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలు గురించి, న్యాయ విధుల గురించి, పట్టణాలు నివసించే సహోదరులు తెచ్చే సంగతే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీద మీ సహోదరుల మీద కోపం రాకుండా వారు యెహోవా దృష్టికి ఏ అపరాధం చేయకుండా వారిని హెచ్చరిక చేయాలి అని ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినాడు. తర్వాత దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు అని కూడా చెప్తారు. ధైర్యం తెచ్చుకోండి, మేలు చేటికి యెహోవా మీతో కూడా ఉండును అని ధైర్యం చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు ఏం చేస్తారు, మోయోనీయులు వీళ్ళందరూ కూడా దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తారు యుద్ధానికి. కొంతమంది వచ్చేసి సముద్రం అవతల సిరియనుల తట్టునున్న గొప్ప సైన్యము నీ మీదకి వస్తూ ఉంది అని యెహోషాపాతుకి చెప్తారు. కొంతమంది వచ్చి వీళ్ళందరూ నీ మీదకి యుద్ధానికి వస్తున్నారు అని, వారు హాన్సోన్, తామారు అని ఎన్గేదిలో ఉన్నారు అని యెహోషాపాతుకి తెలియజేయటం జరుగుద్దనమాట. వీళ్ళు ఆ కాలంలో ఈ మోయాబీలు, అమ్మోనీయులు బొత్తిగా నాశనం చేయలేదు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు యెహోషాపాతు మీదకి ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. ఆ విషయం యెహోషాపాతుకు తెలుస్తుంది. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడు, అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని మంచి పని చేసినాడు. ఆపద వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం రావటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు అంటే మనుషులే గుర్తొస్తారు. ఎవరికైనా ఎంత భక్తులకైనా ఫస్ట్ గొప్ప భక్తులు అని ఉన్నారు, ఫస్ట్ దేవుడు జ్ఞాపకం వచ్చేవాళ్ళు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వెంటనే ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారబ్బా, ఎవరైతే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం జరుగుద్ది అని సహజంగా కామన్గా వచ్చే ఆలోచనలు అవి. కానీ ఇక్కడ యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, నిజంగా దేవుని దగ్గర విచారించడానికి మనసు నిలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఏం చేశాడంటే యూదా అంతటి కూడా ఉపవాసం ఆచరించండి. ఉపవాసాలు ఎందుకు ఆచరించాలంటే అంటే చాలా విధాలుగా చాలా కొంతమంది కొన్ని విషయాల కొరకు ఉపవాసం ఉంటారు. కానీ ఎలా ఉపవాసం ఉండాలనేది యెషయా గ్రంథంలో ఉంది. ఉపవాసం ఎట్లాంటి ఉపవాసం యేసు ప్రభు వారు ఇష్టపడతారో, దేవుడు ఇష్టపడతారో అనేది అది సరే. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంకా మన శక్తికి మించిన అది మనం ముందుకు వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి అనిపిస్తుంది కదా. తిండి మానేసి ప్రభు దగ్గరే కూర్చుంటాం. అది మన కష్టకాలము, కష్ట పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, ఈ పరిస్థితికి నేను అధిగమించలేను అని మనం భయం కలిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మీయంగా నేను ఇంకా ఎదగాలి, ఆత్మీయంగా నేను ఇంకా దేవునిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, దేవుని కొరకే నన్ను నేను బలపరుచుకోవాలి, నా ఆత్మను ప్రభు చేతికి అప్పగించుకోవాలి అనటానికి ఉపవాసం ఉంటారు. చాలా ధన్యకరం. నిజంగా ఆ విధంగా ఉపవాసాలు ఉంటారు. నిజంగా శత్రువు మీద పడుతున్నప్పుడు ఉపవాసం ఉండయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నం కూడా మింగుడు పడదు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉంటారు. మంచిదే, ఉపవాస ప్రార్థన బలమైనది అని క్రొత్త మందిరంలో మత్తయి సువార్తలో కూడా చెప్పినాడు. ఉపవాస ప్రార్థన వల్ల ఇది పోతుంది అని శిష్యులకు చెప్పటం. ఏదేమి ఉపవాస ప్రార్థన అవసరం. ఆ విధంగా యూదా వాళ్ళు మీదకి వచ్చినప్పుడు ఉపవాసం ఉంటాడు. యెహోవా దగ్గర విచారం చేయడానికి యూదా పట్టణంలో నుండి జనాలు కూడా
వస్తారన్నమాట యూదులందరూ. యెహోషాపాతు దేవుని మందిరంలోకి కొత్త శాల దగ్గరికి వెళ్ళేసి సమాజంగా అందరు కలిసి యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యెహోషాపాతు చక్కటి ప్రార్థన. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం కలవాడు, పరాక్రమం కలవాడు, నిన్నెదురించుటకి ఎవరికీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీన్ని శాశ్వతముగా నీ ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా వీధికి వచ్చినప్పుడు మేము మీ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినడలా నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకుని ఇచ్చటి నామఘన కొరతకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీయుల నుండి మోయాబీయులతోనూ శేయరు వాసులతోనూ యుద్ధం చేయని ఇవ్వలేదు కనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద తొలగిపోయిరి. కానీ దేవుడే వాళ్ళతో యుద్ధం చేయనిలేదు. అంటే పూర్వ దినాలన్నిటి గురించి యెహోషాపాతు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మంచి ప్రార్థన చేస్తున్నాడు, చక్కటి ప్రార్థన. మనకు ఏదైనా అవసరమైనప్పుడు అవసరం కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం. మనం ఎట్లా యెహోషాపాతులాగా ప్రార్థన చేయాలంటే, మన విషయానికి వచ్చేటప్పటికి యెహోషాపాతు చేసిన చక్కటి ప్రార్థన వాళ్ళ కోసము చేసినట్లుగా మనం చేయాలంటే, ప్రభువా యెహోవా, రక్షించిన నాటి నుంచి, గర్భంలో రూపించబడిన నాటి నుంచి నేటి వరకు నన్ను కాపాడుతూ వచ్చావు కదా. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు కాపాడుతూ వచ్చావు కదా. గతంలో నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడావు కదా. నా పరిస్థితులు నేను అధిగమించలేనప్పుడు నేను నీ దగ్గరికి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను అంగీకరించావు కదా. ఆ దేవుడు నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావయ్యా, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావు. అలా మనం కూడా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. గతాన్ని మర్చిపోకూడదు. గతంలో చేసిన ప్రభు కార్యాలు మర్చిపోకూడదు. గతంలో ప్రభా ఆత్మీయమైన జీవితంలో నేను నీ మీద ఏ విధంగా ఆధారపడుతున్నావు నీవు చూచినావు, అదే స్థితి తిరిగి నాకు దయచేయి అని మనం ప్రభువుని అడిగినప్పుడు ఆ స్థితిని ఇవ్వగలిగే సమర్థుడువు అని మనం ప్రభువుకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ విధంగా యెహోషాపాతు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఆనాడు దేవాలయం నిలబెట్టినారు కదా నీ బిడ్డలు, అక్కడి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం, నీవే కదా వారిని వెళ్ళగొట్టదు, వారు తిరిగి నా మీదకి వస్తున్నారు ప్రభువా. మేము స్వతంత్రించుకోవాలని మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలోని మమ్మల్ని తోలేయటానికి వస్తున్నారు. మాకు ఎట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో నువ్వే దృష్టించు ప్రభువా. మా దేవా, నీవు మాకు తీర్పు తీర్చవా. మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటం మాకు తోచదు, నీవే మాకు దిక్కుని ప్రార్థన చేశాను. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కంప్లీట్గా ప్రభువు మీద ఆధారపడాలి, సంపూర్ణంగా ప్రభువున ఆశ్రయించాలి. ఆ విధంగా యెహోషాపాతు ఆశ్రయిస్తున్నాడు. మాకు దిక్కు తోచదు, నేనేం చేయలేను, మేమేం చేయలేము, నువ్వే దిక్కు, నువ్వే యుద్ధం చేయి, నువ్వే సహాయం చేయి. నువ్వు అప్పుడు చేసినావు, అప్పుడున్న దేవుడవు నీవు, ఇప్పుడు కూడా ఉన్నావు. అది ప్రార్థన. మనల్ని మనం తగ్గించుకోవాలా. మాలో ఏం లేదు ప్రభువా, నాలో శక్తి లేదు, నేను శక్తిహీనురాలని, ఈ పరిస్థితులు జయించుటకు నాకు శక్తి చాలదు, నీవే శక్తి, నీవే దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నిజంగా యూదా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో, భార్యలతో, అందరూ కూడా శిశువులతో, అంటే పసిబిడ్డలతో, శిశువులు అంటే పసిపిల్లలు, నిజంగా యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడు అసాపు సంతతి వాడు లేవీయుడగు యహాజియేలు సమాజంలో ఉండెను. కాబట్టి ఆ దినాల్లో లేవీయుల్ని ప్రత్యేకంగా ప్రార్థనల కొరకై ఆ విధంగా వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు కదా దేవుడు. వారితో నేను పాలు స్వాస్థ్యం నేనే అని లేవీయుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళల్లో యహజియేలు సమాజంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చింది యహజియేలు మీదికి. వచ్చినప్పుడు అప్పుడు చెప్పినాడు, దేవుని ఆత్మతో మనం నింపబడితే ప్రవచిస్తాం, దేవుని ఆత్మతో మనం నింపబడితే జరగబోయే విషయాలు దేవుడు మనకు కూడా తెలియజేస్తాడు. దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో దేవుని ఆత్మ మన మీద ఉంటే మనకు తెలుస్తుంది.
నిజంగా సమయోచితమైన ప్రార్థన, సమయానికి అనుకూలమైన ప్రార్థన, ఏ సమయంలో ఏ వాక్యం చెప్పాలో బోధ చేయాలో అప్పటికప్పుడే దేవుడు అంటాడు కదా, ఆ సమయానికి మీకు బోధిస్తా, నీ నోటికి తోడై ఉంటా అంటాడు ప్రభు. కాబట్టి దేవుని ఆత్మ మన మీద ఉన్నట్లయితే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి యహజీయుల మీదికి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతులారా, మీరు అందరూ ఆలకించండి. యెహోవా ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. జరగబోయే విషయం ఎలా చెప్తున్నాడు? దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు. రాజుకు ఒకవేళ అబద్ధం చెప్తే, ఏమి ఇట్లా చెప్పినావు, ధైర్యంగా ఉండమన్నావు, భయపడొద్దన్నావు, చూడు వాళ్ళ మీద నా మీద వచ్చి పడ్డారు అని అంటాడేమో, పొరపాటున ఇట్లా జరిగితే అన్న భయం ఉండదు. యెహోవా ఆత్మ ఉంటే జరగబోయే విషయాలు ధైర్యంగా ఖచ్చితంగా చెప్పగలిగి ఉంటారన్నమాట. ఏ విషయమైనా కూడా భయపడొద్దు, జడియొద్దు, మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడు చేస్తాడు యుద్ధం. రేపు వెళ్ళండి మీరు వాళ్ళ మీదకి, జీజు అనే మార్గంలో, ఎక్కుడు మార్గంలో వెళ్ళండి, వాళ్ళు వస్తారు అక్కడి నుంచి. జీజు అనే ఎక్కుడు మార్గం నుంచి వాళ్ళు వస్తారు. మీరు ఎరువేల అరణ్యంలో ముందరున్న వాగు దగ్గర వాళ్ళని చూస్తారు, మీరు వాళ్ళని కనుగొంటారు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరమే లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి జస్ట్ నిలబడండి అంతే. మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు కనులారా చూస్తారు. ఆ రోజు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, నిజంగా ఎర్ర సముద్రం ముందు, ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఉంటారు వీళ్ళు. నిజంగా ఆ రోజు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు తిరగబడతారు కదా మోషే మీదకి. ఏం మోషే, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికా? చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, అప్పుడే బాగుంది, ఆ జీవితమే బాగుంది ఈ జీవితం కంటే. అంటే ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోలేక, ముందు కొనసాగలేక, పాత జీవితమే బాగుంది అన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాం. ఆ కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, ఆ మట్టి దొక్కటము, ఆ గడ్డి తెచ్చుకోవటము, వాళ్ళ చేత దెబ్బలు తింటాము, అదే బాగుంది మాకు. ఇక్కడ తీసుకొచ్చి చంపటానికి తెచ్చినావా అని తిరగబడితే, ఎర్ర సముద్రాన్ని ఈ విధంగా పాయలు చేసి రక్షించిన దేవుడు వీళ్ళని ఇప్పుడు కాపాడటానికి యుద్ధము మీరు కలిగే యెహోవా రక్షణ కనులారా చూడండి. మీరు ఈ మోషే చెప్పినట్లుగా ఈ యాజకుడు కూడా చెప్తా ఉన్నాడు, భయపడొద్దు, జడియొద్దు, దేవుడు కలిగజేసే రక్షణను మీరు చూస్తారు. రేపు వాళ్ళ మీదకి వెళ్ళండి, యెహోవా మీతో కూడా ఉంటాడు. యెహోవా మనతో ఉంటే అంతకంటే గొప్ప ధైర్యం ఇంకెక్కడ ఉంటుంది? దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు. యెహోవా నువ్వు నా పక్కనున్నావు, నీకు వందనాలు. యెహోవా నా చేయి పట్టుకున్నావు, నీకు వందనాలు. యెహోవా నా చుట్టూ ఆవరించినావు, నీకు వందనాలు. మనం పలుకుతూ ఉంటే మన భయాన్ని ఆయన వెళ్ళగొట్టే దేవుడుగా మనకు ఉంటాడనమాట. యెహోవా మనతో కూడా ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు, ధైర్యంగా వెళ్ళండి, మీరు భయపడొద్దు, జడియొద్దు. ఇప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేస్తారు. యూదా వాళ్ళు, యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేస్తారు దేవునికి. నిజంగా తర్వాత కహాతీల సంతతి వారు, కోరాహీల సంతతి వారు, వీరు లేవీలు అందరు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాని స్తుతిస్తారు. ఇక్కడ ఎంత గొప్ప స్తోత్రం, స్తుతిలో ఉన్న శక్తి నిజంగా ఎంత గొప్పదంటే, నిజంగా గిద్యోను దేవుడు, నిజంగా అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. గిద్యోను ఎట్లా వెళ్ళాడు యుద్ధానికి? నిజంగా ఒక కుండ, అందులో కుండలో ఒక దివిటి, ఒక బూర, అంతే. పారిపోయినారు. ఒకేసారి కుండలు పగలు కొడితే ఆ శబ్దానికి, బూర ఊదగానే ఒకేసారి కుండలు పగలు కొడితే ఆ దివిటులు చూస్తే ఎన్నో వేల మంది యుద్ధంలో ఉన్నట్టుగా వాళ్ళకి దేవుడు కనపడేటట్టుగా చేస్తే సిరియనులు పారిపోయినారంట వాళ్ళంతట వాళ్ళే. అది ప్రభు చేసే యుద్ధం. ప్రభు వారి పక్షంగా నిలబడ్డాడు. అటువంటి ఆ విధంగా దేవుని స్తుతిస్తారు. ఎరుకో చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు ఎంత పెద్దవి అసలు! రెండు అటు పక్కన రెండు బస్సులు పోయి అంత రోడ్డు అది. ఇల్లులు కట్టేసుకుంటారు దాని మీద. ఆమె కట్టుకుంది కదా ఎరుకో పైన, రాహాబు ఇల్లే కట్టేసుకుంది. అంత పెద్ద గోడలు, ఎంత ఎత్తుకుంటాయి ఆ గోడలంటే ఇక చెప్పలేం. ఎవరు దాటి రాకుండా కట్టుకున్న ఆ గోడలను కూల్చిన దేవుడు మన దేవుడు. ఇవన్నీ మన జ్ఞాపకం తెచ్చుకొని స్తుతించాలి ప్రభువుని. ఆ దేవుడు మా దేవుడు కదా ప్రభువా అని స్తుతించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన విషయంలో. అంతటి వారు ఉదయాన్నే లేచినారు, తెక్కువారని పోయినారు. వాళ్ళు పోస్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి, యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులు, నా మాటేనండి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి. అది చక్కటి మాట చెప్తున్నాడు యెహోషాపాతు. మీ దేవుడని యెహోవాని నమ్ముకోండి. యెహోషాపాతు నన్ను నమ్మొద్దు,
లేదంటే యొకొన్యాని ప్రవక్త చెప్పే కదా, మాటలు నమ్మండి కానీ అతనే అని నమ్మొద్దు. దేవుడు బిడ్డలు చెప్పే మాటలని మనము విశ్వసించి, ప్రవక్తలు చెప్పే మాటలు మనము నమ్మాలి. కానీ మన ప్రభువు పైన ఆధారపడాలి, ప్రభు వైపు చూడాలి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనడి, ప్రవక్తలను కూడా నమ్ముకోమన్నాడు. ఎట్లా? వారు చెప్పే మాటలు. ప్రవక్తల దగ్గరికి వెళితే వారు మీకు ప్రవచించి చెప్తారు, మీకు జరగబోయే విషయాలు చెప్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నిజంగా దేవునికి ప్రతిగా దేవుడు ప్రవక్తల్ని పెట్టడం గొప్ప విషయం అది. అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్తాడనమాట. అప్పుడు జనులందరిని హెచ్చరిక చేసినప్పుడు యెహోవాను స్తుతించుటకు గాయకుల్ని ఏర్పరచుకున్నారు. దేవుని స్తుతించాలి, గాయకుల్ని ఏర్పరచుకున్నాడు. స్తుతించటం మహాభాగ్యం కదా. యెహోవాను స్తుతించు గాయకుల్ని ఏర్పరచుకుని పరిశుద్ధాలంకారాలు ధరించుకొని, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవా సన్నిధిని ప్రవేశించడి అని ఉంటుంది కదా వాక్యము. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి ప్రభుకి శ్వాసనగా వెళ్తుంది. మన స్తుతి శ్వాసనగా ఉండాలంటే పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలి. అందుకే దేవుడు అంటాడు కదా, జకర్యా గ్రంథంలో అంటాడు, మలిన వస్త్రములు తీసివే, అతను మలిన వస్త్రములు తీసివే అని. కాబట్టి మనల్ని మలిన వస్త్రాలు మనం తీసివేసి పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సైన్యం ముందర నడుస్తే యెహోవా కృప నిరంతరం ఉండును. ఆయన స్తుతించిన స్తోత్రం చేయుటకు వారిని నియమించాడు. వారు పాటలు పాడటానికి స్తుతించడం మొదలు పెట్టక యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీల మీదను, సేరుమని వాసుల మీద మాటుగండ్రని పెట్టిన కనుక వారు హతులైరి. నిజంగా ఎంత గొప్ప దేవుడు! వారు స్తుతించడం ఆరంభించగానే దేవుడు ఇక్కడ కార్యం చేసేసినాడు. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతి ఆరంభమైతే అక్కడ ప్రభు ఉంటాడు, ప్రభు అక్కడ నిలుస్తాడు. కాబట్టి ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళు హతులైపోయినారు. అయ్యమైన మోయాబీలు, సేరుమని వాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయాలని పొంచిండు వాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు సేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. వాళ్ళల్లో వాళ్ళే చంపేసుకున్నారు. అది దేవుడు చేసే యుద్ధం. మనమేం చేయవలేదు, ఎవరి మీద మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు కీడు చేస్తున్నారేమో, వీళ్ళు కీడు చేస్తున్నారు, ఎట్లా అబ్బా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించి స్తుతిస్తూ ఉంటే ప్రభువే కార్యం చేస్తాడు, ప్రభువే వారిని గద్దిస్తాడు, ప్రభువే చూచుకుంటాడు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందే. నిజంగా వాళ్ళు హతులైపోయిన వాళ్ళకి వాళ్ళు యెహోషాపాతు జనులు వాళ్ళ వస్తువులు అంటే దోచుకున్నారంట. వాళ్ళ శవాలు విస్తారంగా అయిపోయి ధనము ప్రశస్తమైన నగలు కనపడితే వాళ్ళకి ఇష్టమైనంత వరకు తీసుకొని పోగలిగినంత కంటే ఎక్కువగా తీసుకొని పోయినారంట. దేవుడు యుద్ధం చేయటమే కాదు, కొల్ల సొమ్ము కూడా ఇచ్చేసినాడు. వాళ్ళ సొమ్మంతా కూడా విస్తారమైన దాన్ని కూర్చుకొని 3 దినాలు పట్టిందంట వాళ్ళకి. అంత విస్తారమైన 4వ దినంలో వాళ్ళు బెరాకా లోయలోకి వచ్చినారు. బెరాకా అంటే స్తుతి లేక ఆశీర్వాదము. ఆశీర్వదించాడు దేవుడు వారిని, వాళ్ళ కొల్ల సొమ్మిచ్చి ఆశీర్వదించాడు. స్తుతి చేయుట ద్వారా ఆశీర్వాదం. బెరాకా అంటే స్తుతి లేదా ఆశీర్వాదం. అక్కడికి వచ్చినారు వాళ్ళు, ఆశీర్వాదం దగ్గరికి, దేవుని స్తుతించిన చోటులో ఉన్నారు. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినదని నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అనే పేరు. చూస్తే 26, 27 వచనాల్లో అప్పుడు శత్రువుల మీదకి వాళ్ళకి జయం అనుగ్రహించినందుకు దేవుడు వాళ్ళని సంతోషపరిచినాడు కనుక యెరూషలేములకు ఉత్సాహంతో మళ్ళీ యూదా వారు, యెరూషలేము వారు వాళ్ళందరూ కూడా ముందు యెహోషాపాతు సాగి ముందుగా వెళ్ళిపోయిన వారు యెరూషలేములోని యెహోవా మందిరంలోకి స్వరమండలంతో ఎట్లా వెళ్ళారు దేవుని మందిరంలోకి? స్వరమండలముతో సితారాలు వాయించుతూ బూరలు ఊదుచుండరి. బూరలు ఊదుకుంటా స్వరమండలాలు సితారాలు తీసుకుని సంతోష గానములతో, సంతోషం వస్తే ఏం చేస్తాం? పాటలు పాడతాం కదా. బాధ దుఃఖం వస్తే ఉపవాసం ఉంటాం కదా ఎక్కువగా. పౌలు శీలలు ఎట్లా చేసినారు? దుఃఖములో బొండలేసి అక్కడ బంధిస్తే వాళ్ళకి సంతోషమా? సంతోషం లేదు, పాటలు పాడుతున్నారు. మనమైతే సంతోషంగా ఉంటేనే పాటలు పాడతాం. ప్రతి సమయంలో మన కష్టంలో ఉన్న ప్రభువుని స్తుతించాలి, పాటలు పాడాలి. స్వరమండలాలతో ఉత్సాహం వస్తుంది పాటల ద్వారా. ఇశ్రాయేలు శత్రువులు వారు యుద్ధం చేసిన దేశ రాజ్యంలో అందరూ విన్నప్పుడు దేవుని భయం వచ్చేసింది. మన పట్ల దేవుడు చేసే కార్యాలను బట్టి అనేకులు భయపడాలి.
వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు అని భయం కలిగే విధంగా మనం అట్టి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ విధంగా మనం పరిశుద్ధాలంకారం దంచుకొని దేవుని స్తుతించటం మనం ఆపకూడదు. కష్ట సమయాలు స్తుతించాలి, మంచి సమయాలు స్తుతించాలి, అన్ని సమయాల్లో ప్రభుని మనం ఆరాధించి స్తుతించి పాటలతో ఘనపరచాలి. ఈ ప్రకారం అతను దేవుడు చుట్టూ ఉన్నవారిని జయించి అతనికి నెమ్మదిని గ్రహించి యెహోషాపాతు రాజ్యం నిమ్మలంగా ఉంది. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఏలినాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 30 సంవత్సరములు, యెరూషలేములో 25 సంవత్సరాలు ఏలినాడు. వాళ్ళ తల్లి పేరు అజూబా. కాబట్టి అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన అస్రా మార్గం నడుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అది బాగుంది కానీ లాస్ట్లో కొంచెం బాగాలేదు. అందుకే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అంటాడు దేవుడు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తాడు. నిజంగా సొలొమోనే మేలు అనిపిస్తుంది. కార్య ఆరంభములో అవకతవకలుగా బతికిన చివరి దినాల్లో అంతంలో దేవుని దగ్గరకు వచ్చినాడు. ప్రసంగి గ్రంథంలో అంతా అదే రాస్తాడు కదా, అంత వ్యర్థం ఏముంది భయభక్తులు కలిగిండుటియే అని. నిజంగా అందుకే తన అనుభవంతో రాస్తాడు కాబోలు కార్య ఆరంభం కంటే అంతం మేలు. యెహోషాపాతు అంతా బాగున్నాడు. జనులు పితరుల దేవుని వెతకటానికి తమ హృదయాలను స్థిరపరచుకొనలేదంట. స్థిరపరచుకోవాలి. స్థిరమైన హృదయం నాకు ఇవ్వు ప్రవ్వా, నూతన హృదయం నాకు ఇవ్వని ప్రతిదినం అడగాలి. మేలు జరిగి అయిపోగానే మళ్ళీ మనము దేవుని మర్చిపోతాం. అలా ఉంటే మళ్ళీ సాతానుడు దుష్టుడు శత్రువులు మన మీదకి వస్తాడు. కాబట్టి అతడు ఉన్నత స్థలములను తీసివేయాల, అన్నీ తీసేయాలి కదా. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు వారి పక్షంగా నిలబడిన దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు తీసేయాలి కదా. దేవుడు తీసేస్తే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషాపాతు చేసిన కార్యములు గూర్చి అనాని కుమారుడైన యెహూ రచించిన యెహూ గ్రంథంలో ఉన్న ఇవన్నీ కూడా. కాబట్టి ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు ఇవి కనబడతాయి అని రాయబడింది. ఇది అయిన తర్వాత యూదారాజు యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజు అయిన అహజ్యాతో స్నేహం చేసిన. ఎవరితో స్నేహం చేశాడంట? దుర్మార్గులతో స్నేహం. నిజంగా మన స్నేహం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. దుర్మార్గులతో స్నేహం చేస్తే 6 నెలలు అయితే వారు వీరైపోతారంట, వీళ్ళు వాళ్ళు అయిపోతారంట. వాళ్ళని మనోళ్ళుగా చేసుకునే శక్తి ఉంటే వాళ్ళతో సహవాసం చేయొచ్చు, కానీ మనం అటు వెళ్ళేటట్టుగా ఉంటే వాళ్ళతో సహవాసం చేయకుండా ఉంటమే మంచిది. దుర్మార్గులతో సహవాసం ఎప్పుడు కూడా చేయదు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఇశ్రాయేల్ రాజు అహజ్యాతో స్నేహం చేసినాడు. తర్షీషుకు పోదగిన ఓడలను చేయించవలనని యెహోషాపాతుతో స్నేహం చేసినాడు. ఓడల కోసం స్నేహం చేసినాడంట. కొంతమంది డబ్బుల కోసమో ధనము ఆశించో లేదంటే ఇంకొక దానికోసమో స్నేహాలు చేస్తూ ఉంటారు. ఈరోజు దైవ సేవకులు సహితము అంతే. ఎవరెక్కువ గిఫ్ట్లు ఇస్తారో వాళ్ళతో స్నేహంగా ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది విని దాని ప్రకారం ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇది భయంకరమైన విషయం. అసలు వాళ్ళు ఎరగరు. అంటే వాళ్ళు ఏంటో ఎరిగితే ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఉంటే వాళ్ళ హృదయంలో ఉంచేందో కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. వాళ్ళు ఎలాంటి వారో మనకు కొంతకాలంలో తెలిసిపోతుంది. వాళ్ళు ఎందుకు చాడీలు చెప్తున్నారు, ఎవరి మీద ఎందుకు చెప్తున్నారు అనేది ఆ గ్రహింపే లేకుండా చెప్పినట్లుగా చెప్తా ఉన్నారంటే దేవుని ఆత్మ ఉన్నట్ట లేనట్ట అటువంటి దైవ సేవకుల మీద. నిజంగా అందుకే స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేందో చెప్తా అంటారంట. మన సహవాసాన్ని బట్టే, మనం చేసే స్నేహాన్ని బట్టే మనమేంటో చాలా వరకు తెలిసిపోద్ది. కాబట్టి ఈ విధంగా చివరిలో తప్పిపోయినాడు యెహోషాపాతు. ఎనిగేదు బెర్రెలో ఓడలు చేయించుకున్నారు. అప్పుడు మారేషవాడును దోదాహును కుమారుడికి ఎలియేజరు, నీవు అమజ్యాతో స్నేహం చేసుకుంటేవి కనుక యెహోవా నీ పనుల భంగము చేయనని యెహోషాపాతు మీదకి ప్రవచనం ఒకటి చెప్పాను. ప్రవచనం చెప్పేసినాడు ప్రవక్త. నువ్వు ఆయనతో స్నేహం చేసుకున్నావు కాబట్టి నీ పనులన్నీ భంగమైపోతాయి, నీ పనులు నెరవేరవు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళకుండా బద్దలైపోతాయి. దేవుడు తోడుగా లేకపోతే అంతే. దేవుని బిడ్డల సహవాసం కలిగి లేకుండా దుర్మార్గులతో సహవాసం చేస్తే అది యెహోషాపాతుకు పట్టిన గతే పడుతుంది. తర్వాత అధ్యాయంలో యెహోషాపాతు మరణాన్ని గురించి ఉంటుంది, చనిపోతాడని. నిజంగా దావీదుపురంలో పాతిపెట్టినారు అని ఉంటుంది. 1వ వచనంలో యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంత దావీదుపురం పాతిపెట్టబడను. దేవుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, దేవుడు తీసేయాలి. ఉన్నతమైన స్థలాల్లో ఉంచి యెహోషాపాతు తీసేయలేదు. తర్వాత దుర్మార్గుడితో సహవాసం చేసినాడు. అప్పుడు చేసిన అంత పెద్ద యుద్ధం చేసిన దేవుణ్ణి వదిలి దుర్మార్గుడితో సహవాసం చేసినాడు. దైవజనులతో భయభక్తులు కదా వాటితో సహవాసం చేస్తుంటే బాగుండేది. అందుకే ఆ కారణాన్ని వచ్చిన రిజల్ట్ ఏంటంటే తన పనులన్నీ భంగమైపోయినాయి.
కాబట్టి ఈ విధంగా మనము ప్రభుతోటి, ప్రభు సన్నిధిలో మనం గ్రహించాలి ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు అని. అదే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం అన్నట్లుగా అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అన్నట్లుగా మనం జాగ్రత్త కలిగి ఉంటే ప్రభు నిత్యము మనకు అంతవరకు మనల్ని కాపాడుతాడు. అంతములో మనం నిలిచి ఉండాలి. ఆదిలో బాగున్నట్టు మధ్యలో కొనసాగించుకుంటూ చక్కగా ప్రభు సహాయంతో అదే భక్తి కొనసాగించుకుంటూ అంతవరకు నిలిచిన వారికి పరలోకంలో బహుమానం రావాలంటే ఆది నుంచి అంతం వరకు మనం కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో గడుపుతూ మన పరిశుద్ధతని, మన క్రమాన్ని, మన యొక్క జ్ఞానాన్ని, ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని, ఆ జ్ఞానం కావాలి, అన్ని గ్రహించే జ్ఞానం, దేవునికి లోబడే జ్ఞానం కదా. అందుకే అంటారు కీర్తనలు, బుద్ధి లేని కంచరగాడిదలు వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని కంచరగాడిదలతో పోలుస్తారు. అది బుద్ధిహీనత మనలో లేకుండా మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర సహాయం కోరు. నా బుద్ధిహీనత అంతా తొలగించు ప్రభా, నీ జ్ఞానంతో నింపు. ఈ దినమంతా ఏ విధంగా నడవాలి, ఏం మాట్లాడాలి, నా నోరు, నా కాళ్ళు, నా శరీరం చిక్కుపడకుండా ఎక్కడ నన్ను భద్రపరచు అని. ఎందుకంటే ఈ సంవత్సరం నా వాగ్దానం అది, నీ కాలు చిక్కుపడుకున్నట్లు ఆయన కాపాడు. కొన్ని పనుల్లో వెళ్ళినప్పుడు ప్రభువా నా నోటిని కాపాడు తండ్రి, నేనేం మాట్లాడాలో నా మాటలు అజ్ఞానంగా మాట్లాడి చిక్కుపడకుండా కాపాడు అని ప్రార్థన చేసుకోవటానికి మళ్ళీ జ్ఞాపకం చేసిన బాప్తిస్మ వాగ్దానం అది, మళ్ళీ ఈ ఇయర్ వాగ్దానం అది. నిజంగా ఆ విధంగా ప్రభు సహాయం చేస్తా. 2 years బ్యాక్ నీవు నా నోటి వల్లే ఉండు అని వాగ్దానం, ప్రతి సంవత్సరం వాగ్దానం ప్రతి దినం పెట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనతో మన పనులు భంగము కావు, మనకు తోడుగా ఉండి మనకు యుద్ధం ఏ పరిస్థితి వచ్చినా మనకు విజయం ఇస్తాడు. మనం విజయులం, క్రీస్తు విజయుని బిడ్డలం, విజయులం అంతే. అది నమ్మినట్లయితే దేవుడు మనకు అన్ని విషయాల్లో విజయం ఇస్తాడు. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.